కల్పాంతంలో సమస్త సృష్టిలో ఉన్నటువంటి జగత్తును మొత్తాన్ని ఆయన లయం చేసేసుకొని దాన్ని ఆయన ఆరగించేసినటువంటి వాడు గనక తనలో లీనమై తనలో లీనం చేసుకోగల సమర్థత కలిగినటువంటి వాడు గనక సమస్త లోకాలు సృష్టించిన తర్వాత ఆయన లయం చేసుకొని దాంట్లో దాచిపెట్టగల సమర్థత కలిగిన వాడు కనుక మహాశనః. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పులస్తాని కల్పాదౌ విసృజామ్యహం అన్నాడు. మళ్ళీ భగవద్గీతలోనే 9వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట కృష్ణ పరమాత్మ. సర్వభూతాని కౌంతేయ, సమస్త భూతములను సమస్త జగత్తును, ప్రకృతిం ఈ ప్రకృతిని మొత్తాన్ని కూడా కల్పక్షయే పులశ్చ కల్పాంతముందు క్షయం చేస్తాను నేనే. కల్పాదౌ మళ్ళీ కల్ప ప్రారంభం అప్పుడు మళ్ళీ సృష్టిస్తూ ఉంటాను. మొత్తం సమస్త విశ్వాన్ని ఆయన ఉదరంలో దాచుకోగల సమర్థుడు ఆయన. కాబట్టి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణీభావేన రక్ష రక్షో జనార్దన అంటే తరించిపోతాం.